నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ జరిపిన చరిత్రలోని అతిపెద్ద మెగా డ్రోన్ దాడి అంతర్జాతీయంగా పెద్ద సంచలనంగా మారింది. గురువారం నాడు ఏకంగా 200కు పైగా డ్రోన్లతో ఉక్రెయిన్ విరుచుకుపడడంతో మాస్కోలోని ఒక ప్రధాన ఆయిల్ రిఫైనరీ అగ్నిగుండంగా మారింది. అయితే ఈ దాడిలో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం ఏంటంటే, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైనదిగా పేరుగాంచిన రష్యా రక్షణ కవచం S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ దాడులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైంది. అసలు శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే రష్యా S-400 సూపర్ సిస్టమ్ ఉక్రెయిన్ చౌక రకం డ్రోన్ల ముందు ఎందుకు చేతులెత్తేసింది? ఉక్రెయిన్ జరిపిన ఈ భీకర డ్రోన్ దాడి రష్యా రక్షణ వ్యవస్థల డొల్లతనాన్ని ప్రపంచానికి చూపించింది. ఈ మెగా దాడిలో మాస్కోలో ఒకరు మరణించగా 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 1000 ఉక్రేనియన్ డ్రోన్లను తమ సైన్యం అడ్డుకుంది. అందులో మాస్కో వైపు దూసుకొచ్చిన 194 డ్రోన్లను గాల్లోనే కూల్చివేసినట్లు రష్యా చెబుతోంది. కొన్ని డ్రోన్లను ఆజోవ్ సముద్రం పైన కూడా పడేలా చేశారు. ఈ దాడి తీవ్రత కారణంగా భద్రతా ముందస్తు చర్యల్లో భాగంగా మాస్కోలోని అన్ని పెద్ద విమానాశ్రయాలలో విమాన సర్వీసులను కాసేపు పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చింది. ఇంతటి విధ్వంసానికి కారణం రష్యా గర్వంగా చెప్పుకునే S-400 సిస్టమ్ ఘోరంగా ఫెయిల్ అవ్వడమే. దీని వెనుక ప్రధానంగా 4 సాంకేతిక కారణాలున్నాయి. మొదటి కారణం రడార్ బ్లైండ్ స్పాట్. రష్యాకు చెందిన S-400 సిస్టమ్ను ఆకాశంలో చాలా ఎత్తులో ప్రయాణించే పెద్ద యుద్ధ విమానాలు, బాంబర్లో భారీ బాలిస్టిక్ షిప్లను కూల్చివేయడానికి డిజైన్ చేశారు. కానీ దీనికి భిన్నంగా ఉక్రెయిన్ పంపిన డ్రోన్లు భూమికి చాలా దగ్గరగా కొండలు, ఎత్తైన భవనాల చాటున తక్కువ ఎత్తులో ప్రయాణించాయి. భూమి గుండ్రంగా ఉండడం వల్ల ఒక నిర్దిష్ట దూరం తర్వాత రడార్ కంటికి కింద ప్రవహించే వస్తువులు కనిపించవు. దీనినే సాంకేతిక భాషలో రడార్ హొరైజన్ అంటారు. ఈ బ్లైండ్ స్పాట్ వల్లే ఉక్రెయిన్ డ్రోన్లు S-400 రడార్ కంటికి చిక్కకుండా మాస్కో నగరంలోనికి ఈజీగా చొరబడ్డాయి. రెండో కారణం ఉక్రెయిన్ వాడిన సాచురేషన్ అటాక్ వ్యూహం. ఉక్రెయిన్ ఒకేసారి వందలాది డ్రోన్లను రష్యా పైకి వదిలింది. ఇందులో అసలైన డ్రోన్లతో పాటు రాడర్ను పక్కదారి పట్టించే ఎన్నో నకిలీ డ్రోన్లు కూడా ఉన్నాయి. ఒకేసారి వేలాది టార్గెట్లు రడార్ స్క్రీన్ పై కనిపించడంతో S-400 కంప్యూటర్ కమాండ్ పోస్ట్ పూర్తిగా ఓవర్లోడ్ అయిపోయాయి. అసలు ఏ డ్రోన్ను ముందు కూల్చాలో తేల్చుకోలేక ఆ సిస్టమ్ సామర్థ్యం పూర్తిగా పడిపోయింది. మూడో కారణం లేయర్ డిఫెన్స్ లోపించడం. S-400 సిస్టమ్ ఎప్పుడూ ఒంటరిగా పనిచేయదు. దానికి రక్షణగా తక్కువ దూరంలోని వస్తువులను కూల్చే పంతసిర్, బుక్ వంటి చిన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తోడుండాలి. కానీ మాస్కోలో ఈ రక్షణ నెట్వర్క్ మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో ఉక్రెయిన్ డ్రోన్లు రక్షణ వలయాన్ని ఛేదించుకుని లోపలికి వచ్చేశాయి. ఇక నాలుగో కారణం అత్యంత ఖరీదైన క్షిపణులు, సప్లై చైన్ సంక్షేమం. S-400 సిస్టమ్ వాడే ఒక్కో ఇంటర్సెప్టర్ మిసైల్ ధర కోట్ల రూపాయలు ఉంటుంది. సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధం వల్ల రష్యా దగ్గర ఈ కీమతి మిసైల్ స్టాక్ చాలా వరకు తగ్గిపోయింది. చాలా చౌకగా తయారయ్యే చిన్న డ్రోన్లను కూల్చడానికి కోట్ల విలువైన S-400 మిసైళ్లను వాడటం రష్యాకు భారీ ఆర్థిక నష్టాన్ని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రష్యా దగ్గర ఎన్ని S-400 సిస్టమ్స్ మిగిలి ఉన్నాయనేది ఆ దేశం అధికారికంగా చెప్పడం లేదు. 2021 లెక్కల ప్రకారం రష్యా వద్ద దాదాపు 56 S-400 సిస్టమ్స్ ఉండేవి. కానీ ఉక్రెయిన్ యుద్ధంలో వాటిలో చాలా వరకు ఇప్పటికే ధ్వంసమైపోయాయని, అందుకే రష్యా రక్షణ కవచం ఇప్పుడు ఇంత బలహీనంగా మారిందని అంతర్జాతీయ రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.